మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎస్, మనకి ఫ్రెష్గా చాలా డౌట్స్ వస్తున్నాయి డాక్టర్ గారు. అంటే డయాబెటీస్కి సంబంధించి మనం A to Z అన్నీ మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ కామెంట్స్ రూపంలో వచ్చే క్వశ్చన్స్ చూస్తే ఇంకా చాలా పెద్ద టాపిక్ అని అర్థమవుతుంది. సో ఇందులో తరచుగా కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా కొంతమంది అడుగుతున్నారు. అందులో ఏంటంటే, నాకు ఇప్పుడే కొత్తగా డయాబెటీస్ డిటెక్ట్ అయింది అండ్ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. సో ఒకవేళ నేను డాక్టర్ దగ్గరికి వెళితే ఫస్ట్ అసలు ఎలా ట్రీట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చారు ఆ పర్సన్ అనుకుందాం. మీరు ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తి, తక్కువ ఏజ్లో ఉన్నారు, తన హైట్కి వెయిట్కి ఏమాత్రం సంబంధం లేదు, అలాంటి వ్యక్తికి కొత్తగా డయాబెటీస్ డిటెక్ట్ అయింది. సో అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు అందిస్తారు? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ మనం చదువుకున్న రోజుల్లో వెయిట్ ఎక్కువగా పెట్టుకొని హై షుగర్ పేషెంట్ వస్తాడని మనకు అప్పట్లో పుస్తకాలలో రాతపూర్వకంగా కూడా లేదు. ఓకే, డయాబెటీస్ అంటే మనిషి సన్నగా అయిపోయి ఉంటాడు, షుగర్ రావటం వల్ల బరువు తగ్గిన తర్వాత డిటెక్ట్ అవుతుంది. సో సన్నగా ఉన్న వ్యక్తిలో డయాబెటీస్ వస్తే ఎలాగనేదే అప్పుడు జరిగింది. ఈ లావుగా ఉండి షుగర్ కూడా హైలో ఉండి బయటపడటం అనేది చాలా దగ్గర కాలంగా మనం గమనిస్తూ వస్తున్నాం ఇది. అండ్ ఎందుకో మరి కోఇన్సిడెన్స్, ఇప్పుడు ఈ కోవిడ్ అయిపోయింది కంప్లీట్గా, 3 waves కూడా అయిపోయినాయి, జనాలు కూడా బయటకు రావడం జరిగింది. ఏదో కారణాల వల్ల టెస్టులు చేస్తే రిపోర్ట్ కూడా బయట పడటం అనేది కూడా పాపం బాధగా ఉంది. యాక్చువల్గా చాలా బాధగా ఉంది. ఏదో బయటికి వెళ్దామని చెప్పి జాబ్ ఆపర్చునిటీ ఉందని ముఖ్యంగా సౌదీ అది వెళ్తున్న వాళ్ళల్లో అయితే ఏమాత్రం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కూడా జాబ్కి తీసుకోరని నాకు ఒకరిద్దరు చెప్పారనమాట. బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఎవరు పేషెంట్ అయితే కాదని మన గతంలో కూడా అనుకున్నాం. వాటిని మనం మేనేజ్ చేసుకొని మన రిపోర్ట్స్ మనం సరిదిద్దుకోగలిగితే నువ్వు మళ్ళీ సామాన్య వ్యక్తివే. అసలు డయాబెటీస్ అంటే ఒక డిసీజే కాదు, జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని మీరే చెప్తూ మనం అనుకుంటున్నాం కదా. కానీ అతను నాకు ఒక ఫ్యూ డేస్ బ్యాక్, సార్ ఈ మాదిరిగా మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎక్కువ కనపడితే నాకు జాబ్ పోయే ప్రమాదం కూడా ఉంది సార్ ఇక్కడని చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. ఇదేంటి అబ్బాయి, నీకు షుగర్ లెవెల్స్ అయితే వాళ్ళ ప్రాబ్లం కాదు కదా, ఏదన్నా ఉంటే మనం చూసుకుందాము, మనం కంట్రోల్ చేసుకుంటాము, నీ వృత్తి ధర్మం నువ్వు చక్కగా నిర్వహిస్తున్నావు, పైగా నువ్వు మంచి జాబ్లో ఉన్నావు అంటే, లేదు సార్ ఇక్కడ రూల్స్ కొంచెం అలా ఉన్నాయి సార్ అని చెప్తే, సో అంటే అబ్బాయి చెప్పింది కూడా కారణం ఏంటంటే, అలాగే అబ్బాయి అక్కడ స్థిరపడిపోయి ఆ కంపెనీలో మంచి ఉద్యోగ స్థాయికి ఎదిగిన తర్వాత దీర్ఘకాలంలో తర్వాత డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఇన్సూరెన్స్ కానీ ఆ హెల్త్ ఎక్స్పెండిచర్ అంతా ఆ కంపెనీ భరించాలి కదా, అలాగేమన్నా గమనిస్తున్నారా అనేది నాకు వచ్చిన ప్రశ్న. ఓకే, మేబీ. సో కాబట్టి వాళ్ళు అనటం ఏంటంటే, మీరు ఎట్లాగైనా సరే మీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకొని ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నారని కూడా మనం అనుకోవచ్చు కదా. పాజిటివ్గా ఆలోచిస్తే అదే సార్ కదా. మంచిగా అనుకుందాం. ఎనీవే, ఇప్పుడు మన క్వశ్చన్కి వస్తే, సో లావుగా ఉన్నారు ప్లస్ హై షుగర్ బయటపడింది కాబట్టి ఇక్కడ ఏంటంటే డాక్టర్గా మాకు కొన్ని కష్టాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ అబ్బాయికి నేను హై షుగర్ 300 ఉంది, నేను ఇమీడియట్గా ఏంటి ఇన్సులిన్ ఇవ్వాలి, ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేసేస్తాను, షుగర్ కంట్రోల్ అవుతుంది. కానీ ఇంకా ఒక 3-4 kilos పెరుగుతారు ఇక్కడ. అది నా ప్రాబ్లం. అంటే ఎక్కడ సార్ క్లారిటీ కావాలి? అంటే ఇన్సులిన్ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారా? అంటే హై షుగర్లో ఉన్న అతనికి మనము తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్సులిన్ ఇవ్వాలండి యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఇచ్చామా లేదా ఓన్లీ మాత్రలతోనే కంట్రోల్ చేసామనేది వేరే ప్రశ్న. బట్ హై షుగర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్సులినే ఇవ్వాలనేది ప్రోటోకాల్. బట్ ఇన్సులిన్తో మనం వైద్యం చేసినప్పుడు ఏమవుతాడంటే, ఈ అబ్బాయి ఈ హై షుగర్స్ కంట్రోల్ అయ్యేతలికే మినిమం 2 kilos యూజువల్గా పెరుగుతారండి. ఒక 1 monthలో పెరగచ్చు, 15 daysలో పెరగచ్చు. టక్కన డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్రస్తుతం అబ్బాయి చేతిలో ఉండదు. నేను షుగర్స్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో 2 kilos పెరగటం అనేది సహజం అక్కడ. బట్ నెక్స్ట్ షుగర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్ట్రిక్ట్ చేస్తాం. మళ్ళీ ఇన్సులిన్ డోస్ తగ్గించేయచ్చు, ఇన్సులిన్ ఆపేయచ్చు. ఇది ఎన్ని రోజుల్లో కంట్రోల్ అవుతుంది అనేది మనం అంచనా వేయగలం? జనరల్గా 1 week 10 daysలో కంట్రోల్ అవుతుందండి మనం తీసుకుండే. ఎస్ జనరల్గా 1 week మ్యాక్సిమం 2 weeksలో సరదాగా కంట్రోల్ అయిపోతుంది. సో ఈ లోపే ఒక 2 kgs పెరిగి ఉంటారు, జనరల్గా పెరుగుతారు. ఎందుకంటే బాడీ ఒక నెగటివ్ బ్యాలెన్స్లో నుంచి పాజిటివ్ బ్యాలెన్స్లోకి వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ ఒక ఎండిపోయిన మట్టిలో కాస్త నీళ్లు పోస్తే మనం ఆ మట్టి ఆటోమేటిక్గా బరువు వస్తుంది కదా అక్కడ, ఆ టైప్ అనుకోండి సింపుల్గా. సో ఇట్స్ అ పాజిటివ్ వెయిట్ గెయిన్, అదేం తప్పు అనట్లేదు నేను.
ఇట్స్ అ పాజిటివ్. ఒక హై షుగర్స్ ఉన్నప్పుడు బాడీ కెటబాలిక్ స్టేట్లో ఉంటుంది, నెగటివ్ కండిషన్లో ఉంటారు. ఎప్పుడైతే షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయో అప్పుడు బాడీ అనేది మళ్ళీ అనబాలిక్ స్టేట్లోకి వెళ్తుంది, పాజిటివ్ స్టేటస్లోకి వెళ్తుంది. సో హై షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా కాస్త షుగర్ కంట్రోల్ అయింది, ప్లస్ వెయిట్ కూడా పెరిగారు, పాజిటివ్ గా అనుకుంటున్నాను. పాజిటివ్ అది నెగటివ్గా తీసుకోకూడదు. బట్ ఇప్పుడు మరి ఆ వెయిట్ రెడ్యూస్ కి ఏం చేస్తారు? తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్ట్రిక్ట్ డైట్లోకి తీసుకెళ్ళి లో కార్బ్లోకి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి లో కార్బు గట్టిగా మనం చెప్పం, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటుంటే కాస్త తగ్గించుకోండి అని చెప్పి తనకి మందులతో షుగర్స్ ఎలా కంట్రోల్ చేయాలని చూస్తాం. అది ఇన్సులిన్ కావచ్చు లేదా మాత్రలు కావచ్చు, ఇది బరువు ఎక్కువగా లేని వాళ్ళల్లో. బట్ నిజంగా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో చాలా కార్బ్ కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఆల్మోస్ట్ కొంతకాలం అవసరమైతే ఈవెన్ జీరో కార్బ్లోకి కూడా పెట్టడానికి కూడా ట్రై చేస్తాం. అందులోనూ ఏంటంటే వీళ్ళల్లో హైపర్ ఇన్సులిమిక్ కండిషన్లో కూడా ఉంటారు. వీళ్ళకు షుగర్ పెరగటానికి కారణం ఇన్సులిన్ లేకపోగా కాదు, ఇన్సులిన్ ఉన్నప్పటికీ అది సరిగ్గా పనిచేయకపోవటం. సో ఈ షుగర్స్ కంట్రోల్ చేయడానికి బాడీ ప్యాన్క్రియాస్ ఇంకా ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పాదన చేస్తుంది. ఈ ఎక్కువగా వచ్చే ఇన్సులిన్ ఏమవుతుందంటే అది మళ్ళీ క్వాంటిటీ ఎక్కువైంది కదా, సో బాడీ ఆ ఇన్సులిన్ కూడా ఎక్కువ కాకుండా కూడా ట్రై చేస్తుంది మళ్ళీ. సో అంత బలమైన సిస్టమ్స్ ఉన్నాయి మన లోపల, ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా న్యాచురల్గా ఉన్నాయి. బట్ అక్కడ ఒక ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సో ఫస్ట్ లో కార్బ్స్ చాలా స్ట్రిక్ట్గా కార్బ్స్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాంటి పర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న వాళ్ళే చాలా మంది చూస్తుంటే కనుక వాళ్ళ గబుకుని వచ్చే డౌట్, ఏది ఫస్ట్ మానేయాలో చెప్పండి కనీసం, అంటే వెంటనే అర్థమైంది క్వశ్చన్. ఇప్పుడు అందుకనే మనం ఒక 2 minutes వాళ్ళతో టైం స్పెండ్ చేసి నువ్వేమేమి తినాలని టగటగా అప్పచెప్పినట్టు కాకుండా పేషెంట్కి అసలు వాడి లైఫ్ స్టైల్ తెలుసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు అది నాకు రీసెంట్గా టీ అలవాటు ఉందా, ఏమేమి తింటారు, కరెక్ట్గా ఇంకా ఖచ్చితంగా ఇవి కనుక్కోలేము. ఇప్పుడు ఒక 12-13 ఏళ్ల క్రితం నా ప్రాక్టీసే నాకు గుర్తుంది కదా, వచ్చిందా బాబు నువ్వు ఇది తినకూడదు ఇది తినాలి అయిపోయింది చెప్పేసాం అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉందండి జీవన శైలి. ఇప్పుడు ఒక అబ్బాయి వెజిటేరియన్ అయి ఉంటాడు, ఉదాహరణకి అంటున్నా, ఒక మార్వాడి అనుకుందాం, అతను చూస్తే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. కంప్లీట్గా డిఫరెంట్, మంచి ఆయిల్ వాడతారు, బటర్ వాడతారు, నెయ్యి వాడతారు, పన్నీర్ వాడతారు, తరతరాలుగా అలా తింటూ వచ్చారు. మార్చడం అనేది ప్లస్ కార్బు రైస్ కాకపోతే గోధుమ ఎక్కువ ఉంటుంది లేదా మైదా ఎక్కువ ఉంటుంది అక్కడ, ప్లస్ ఆలు ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఈ మధ్యలో ఈ నమ్కిన్లు ఎక్కువ ఉంటాయి, అక్కడ నమ్కిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు ఈ ఐటమ్స్ ఏదైతే మనకు అక్కడ హై కార్బన్ కనిపిస్తున్నాయో వాటన్నిటిని చాలా వరకు డౌన్ చేసేసి, ఆయిల్ ముఖ్యంగా డౌన్ చేసేసి, ప్లస్ వీళ్ళు వాటర్ తాగటం కూడా తక్కువ ఉంటుంది. వాటర్ తాగటాన్ని మనం ప్రోత్సహించి సలాడ్స్ ఇవన్నీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ మనం చెప్పిన తర్వాత వాళ్ళు సార్ నై కహెంగేతో కేసే సార్ హమ్కు భూక్ లగుతాయి అంటారు. అప్పుడు తినకపోతే ఎట్ట సార్ ఆకలి కదా అంటారు. కాబట్టి ఇమీడియట్గా దానికి మనం వేరే సొల్యూషన్, మీరు సలాడ్స్ తినండి అని, ఏదేది తినచ్చు ఆ కూరగాయలని తినచ్చు అని చెప్పి మన అబ్బాయిని ప్రోత్సహించి, మెయిన్గా మానసికంగా మనం అతని పేషెంట్ చేయకూడదు. ఇక్కడ తిండి మానేయాలన్న ఆలోచన వస్తే కష్టమే. అతను ఎక్కడ కూడా ఇప్పుడు గతంలాగా మనం చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి పేషెంట్తో. ఎక్కడ కూడా వాళ్ళ మనసుని కించపరచకూడదు, వాళ్ళ మనోభావాలని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి కావాల్సిన వయసులో ఉండి ఉండొచ్చు, ఒక అమ్మాయి అయి ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, మాకు అదే కొంచెం స్ట్రెస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఇందాక వరకు మనం మాట్లాడుకున్నది మేబీ మీరు ఏది దృష్టిలో పెట్టుకుని చెప్పారో తెలియదు కానీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఒకటైనా ట్రీట్మెంట్ అనేది, ఇలా హై షుగర్స్తో అప్పుడప్పుడే బయటపడిన వాళ్ళకి మేల్కి వేరేగా ఫీమేల్కి వేరేగా ట్రీట్మెంట్ అంటూ ఉంటుందా? ఇలా అంటే మేల్ ఫీమేల్కి వేరేగా ఉండదు కానీ, బట్ వాళ్ళ మనోభావాలకి సంబంధించి, వాళ్ళ జీవన శైలికి సంబంధించి డెఫినెట్గా కొంచెం కస్టమైజేషన్స్ జరుగుతుందండి. ఓకే ఓకే సార్. అది ప్లస్ ఇప్పుడు ఒకవేళ అమ్మాయి అనుకోండి, తనకు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా, పెళ్ళైన తర్వాత తను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుందా లేదా ఇంట్లో ఫ్యామిలీ చూసుకుంటుందా, ఒకవేళ ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటే ఆల్రెడీ పిల్లల్ని కనిందా ఇంకా కనలేదా, లేదా పిల్లల్ని ఆల్రెడీ కనేసి ఉంటే ఒక విషయం, లేదా తన గర్భిణీ అయ్యే అవసరాలు ఉన్నాయనుకోండి, అప్పుడు కొన్ని మందులు వాడకుండా మేము పక్కన పెట్టుకుంటాం. సో ఇట్లా కొన్ని అంశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్. సో అదే ఇప్పుడు వెజిటేరియన్ అబ్బాయి గురించి మాట్లాడాం, అదే నాన్ వెజిటేరియన్ అబ్బాయి అనుకోండి, తనేం తింటున్నాడు, సో అక్కడేం కట్ చేయాలి, ఇంకేమైనా వేరే అలవాట్లు ఏమున్నాయి. ఇప్పుడు ఒక అతను ఆల్కహాల్ బీరు తాగే వ్యక్తి ఉండొచ్చు, ఇంకొకరు తాగని వ్యక్తి అయి ఉండొచ్చు కదా. సో దానికి తగినట్టుగా మనం డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది. లేదా ఇంకొక సైడు మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా అలవాటు అయిన వాళ్ళు అయి ఉండొచ్చు,
బట్ అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు ఇంకొక అబ్బాయికేమో ఇవి లేకుండా ఉంటాయి. బట్ ఒకరికేమో చూస్తే హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను సార్, సరదాగా క్యాజువల్గా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఎప్పుడూ అసలు అనుకోలేదు సార్ ఇలాంటిది అవుతుందని చెప్పి. సరే బాబు అసలు నీ బ్రేక్ఫాస్ట్ ఏంటి సార్? బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నా వల్ల కుదరదు. మరి ఏం తింటామంటే 10:30, 11 o'clock నేను పలాని తింటానంటాడు. అది కరెక్ట్ కాదనుకోండి, బాబు దాన్ని ఫస్ట్ నువ్వు కరెక్షన్ చేయి. నువ్వు ఇంట్లో నుంచి కదా వెళ్ళావు ఆఫీస్కి, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినడానికి నీకేం కష్టం నాన్న? దయచేసి ఇంట్లో నీకు వండిన వస్తువు కంపల్సరీగా నువ్వు తినేసి సో నీకు అక్కడ దాని మీద వ్యామోహం తగ్గుతుంది అప్పుడు. సో బాబు మరి లంచ్ ఏం చేస్తున్నావు సార్? లంచ్ నాకు కొంచెం ఇలా ఉండదు సార్, కాబట్టి నేను అలా చేస్తున్నాను. ఇప్పుడు అది కరెక్ట్ కానప్పుడు అక్కడ దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి, బాబు అది పద్ధతి కాదు, నువ్వు లంచ్ డిలే చేయడం వల్ల ఏమవుతుంది, నీకు తెలియకుండానే నువ్వు ఎక్కువ దాంట్లోకి వెళ్ళిపోతున్నావు, హై కార్బ్లోకి వెళ్ళిపోతున్నావు. ఈజీగా దొరికే ఫుడ్ హై కార్బ్ అండి. ఎప్పుడు కూడా గమనించండి, బిస్కెట్స్ ఈజీగా దొరుకుతుంది, బన్ను బ్రెడ్ ఈజీగా దొరుకుతుంది, కేకు ఈజీగా దొరుకుతుంది. రెడీ టు ఈట్ అన్నట్టే ఎస్, ఉంటాయి అవి. మీరు కూడా చూడండి ఈ ఆన్లైన్లో మనకి ఏదైతే హోమ్ డెలివరీ ప్రమోషన్స్ ఉంటాయో ఆ ఈజీగా హై కార్బ్ ఫుడ్డే త్వరగా మీకు డెలివరీ అవుతాయండి. ఒక ఇంపార్టెంట్ ఐటమ్ వండటానికి కొంచెం కష్టమైంది, లేదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, రా మెటీరియల్స్ లభించే విధానం కూడా కష్టమైంది అనుకోండి, అవి ప్రైస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ మీకు అంత ఈజీగా దొరకవు, లిమిటేషన్స్ ఉంటాయి వాటికి. సో మనం ఏం చేస్తాం, ఆకల్లో ఉన్నప్పుడు ఈజీగా దొరికింది కనపడింది బుక్ చేస్తాం, కానీ ఏది అందులో మంచిది, ఆరోగ్యానికి మంచిదని ఎతకడానికి మనకు అక్కడ అవకాశం ఎక్కడ ఉంటుంది? ఈ పూటకి తినేద్దాం అనుకుంటాం. కాబట్టి వాళ్ళని మనము మంచి ఆహారానికి ప్రోత్సహించాలి, అదే అంటున్నా. మనం ఎక్కువగా ఏమైపోయినామంటే అలవాటు, ఇది తినకూడదు అని చెప్పడానికి అలవాటు అయిపోయామండి. ఇప్పుడు ఈ పద్ధతి మేము కూడా మార్చుకుంటున్నాం. ఇది తినకూడదు అని చెప్పడం కంటే, బాబు ఇవి తినాలి, నువ్వు ఇది తిను, ఇది మంచిది నీకు. ఇప్పుడు సిటీలో ఎక్కడెక్కడ నో ఎంట్రీస్ ఉన్నాయో చెప్పడం కంటే, బాబు ఇలాగ వెళ్ళు, నీకు అన్ని ఎంట్రీలే, అవును ఇలా వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. అలాగని చెప్పేసి మనం వాళ్ళని గైడ్ చేస్తూ నవ్వుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ తీసుకెళ్ళామనుకోండి, 1-2 monthsలో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతుందండి. మంచి రిజల్ట్స్ వాళ్ళు ఎప్పుడైతే గమనిస్తారో అవుతారండి. నాకు ఈ జస్ట్ రీసెంట్ కాలంలో ఒక అతను 14 kilos తగ్గొచ్చారండి. నాకైతే చాలా, ఐ థింక్ టోటల్గా అతనికి ఒక 6 months పడి ఉంటుంది టోటల్గా ఈ 14 kilos తగ్గటానికి. పెరగకుండా తను తగ్గుతూ ఉండడం అనేది తన అంతం అదే నాకు గుర్తు చేస్తున్నాడు. సార్ మీరు ఫస్ట్లో నన్ను లిటరల్లీ ఆ రోజు మీరు ఏ మూడ్లో ఉన్నారేమో కానీ నన్ను తిట్టేశారు సార్, రాక్షసుడిలాగా నువ్వు జీవన శైలి జీవిస్తున్నావు బాబు, ఇది రైట్ కాదని డైరెక్ట్గా అన్నారు సార్. కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ, బట్ మళ్ళీ నేను మీరు కరెక్ట్గా చెప్పారు కాబట్టి నేను కొంచెం టైం పట్టింది నాకు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. తర్వాత స్లోగా అలా నేను ఒక్కొక్కటి మీరు చెప్పిన విషయాలన్నీ మార్చుకుంటూ నేను నా పిల్లలతో కూడా ఇప్పుడు టైం బాగా స్పెండ్ చేస్తున్నాను సార్. నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అలాగని చెప్పి ఆయన పాజిటివ్గా తీసుకోవటం జరిగింది. సో మొత్తానికైతే కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయండి. లావుగా ఉండి షుగర్ లెవెల్స్, పలానా షుగర్ లెవెల్స్కి లావుగా ఉన్న వ్యక్తికి ఒకలాంటి అప్రోచ్ ట్రై చేస్తాము, సన్నగా ఉన్న వ్యక్తికి అదే సేమ్ షుగర్ లెవెల్స్కి ఇంకొకలాంటి అప్రోచ్ అనేది మనం ట్రై చేస్తామండి. సో ఓవరాల్గా ఇవాల్టి టాపిక్లో అయితే మనం చాలా క్లియర్ కట్గా మాకు అర్థమైంది సార్. అప్పుడే హై షుగర్ డిటెక్ట్ అయిన వాళ్ళు, వెయిట్కి అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ తీసుకున్నా బట్ వెయిట్ రెడ్యూస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్, వెయిట్ తగ్గిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారుగా. తక్కువ 10 kilos 15 kilos షుగర్తో తగ్గిపోయి తర్వాత షుగర్ బయటపడింది. ఇతను 10 kilos తగ్గిపోయారు ఫస్ట్, తర్వాత షుగర్ బయటపడింది. సో ఇతను చూడటానికి కూడా చాలా సన్నంగా ఉన్నారు. సో ఇతనిలో 5-6-7 kilos మళ్ళీ పెరిగేలాగా మనం ప్లాన్ చేసుకుంటాం. సో 6-7 నెలల్లో ఇతను మళ్ళీ ఆ వెయిట్ పెరిగి ఆ మొహంలో మళ్ళీ ఆయనకు కళ వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. సో అన్ని విధాలు మనం మేనేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నమస్తే. థ్యాంక్ యూ.